భద్రవతి వాళ్ళ ఫ్యామిలీ, వేదవతి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళైతే పోటీ పెట్టుకుంటూ ఉంటారు. అలా తాడులాగే పోటీ పెట్టుకుంటూ ఉంటారు. ఇక రామరాజు వీళ్ళందరూ అయితే గట్టిగా లాగుతూ ఉంటారు. భద్రవతి వాళ్ళు కూడా అదే పోటీ మీద లాగుతూ ఉంటారు. అలా ఒకరు ఒకరు చాలా పోటీగా లాగుతూ ఉంటారు. ఇక వేదవతి వాళ్ళు ముందుకి ఎళ్ళిపోతున్న టైంలో వేదవతి వాళ్ళైతే చాలా గట్టిగా పట్టుకొని లాగుతూ ఉంటారు. ఆ దెబ్బకి వెనక్కైతే వేదవతి వచ్చేస్తూ ఉంటుంది. ఇక భద్రావతి వీళ్ళైతే గట్టిగా లాగలేక ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక సేనాపతి వీళ్ళందరూ అయితే గట్టిగా లాగండి అనేతో అంటూ ఉంటారు. అలా ఎంత అన్నా సరే వేదవతి వాళ్ళు చాలా గట్టిగా లాగేస్తూ ఉంటారు. ఇక భద్రావతి అయితే లాగండ్రా గట్టిగా అనేతో అంటూ ఉంటుంది. అయినా వాళ్ళు ఎంతకీ లాగకపోవడంతో భద్రావతి వాళ్ళెళ్ళి వేదవతి దగ్గరికైతే పడిపోతూ ఉంటుంది. అలా పడిపోతున్న భద్రావతినైతే వేదవతి హగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూసి వే వే భద్రావతి అయితే వేదవతిని చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక వేదవతి కూడా భద్రావతిని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరిని చూసి వాళ్ళమ్మ చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక నర్మదా, రామరాజు వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు గెలిచామనే ఆనందంలో. ఇక అందరూ హ్యాపీగా ఉండేటప్పుడు ఈ ఈ పోటీలో రామరాజు కుటుంబం గెలిచింది అనైతే అనౌన్స్ చేస్తూ ఉంటారు. అది వినగానే ఇంకా సంబరం పడుతూ ఉంటారు రామరాజు వీళ్ళందరూ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక వేదవతి మాత్రం వాళ్ళ అక్క దగ్గర అయిందని అలా వాళ్ళ అక్కని చూసుకొని ఉండిపోతూ ఉంటుంది. వాళ్ళ అక్కతో మాట్లాడడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది. ఇక భద్రావతి అయితే చిన్నప్పుడు వాళ్ళ చెల్లితో ఉన్న జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ దాగుడుమూతలు ఆడినప్పుడు భద్రావతి వేదవతిని ఎలా పట్టుకుంది అవన్నీ అయితే గుర్తు చేసుకొని చాలా ఆనందపడుతూ ఉంటుంది భద్రావతి. ఇక వేదవతి అయితే వాళ్ళ అక్కని చూసుకొని ఉండిపోతూ ఉంటుంది. ఇక వేదవతి వాళ్ళిద్దరూ చిన్నప్పుడు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు. ఇక భద్రావతి అయితే వేదవతి కసి అలా చూస్తూ ఉండిపోతుంది. వేదవతి కూడా వాళ్ళ అక్క కసి చూస్తూ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది.